300 గజాల పెట్టుబడి 40 లక్షల సంపాదన ఎలా? వివరాలకు సంప్రదించండి 9553398765. చంద్రబాబు ప్రత్యర్థుల్ని ఒక వ్యవస్థని కానీ ఒక వ్యక్తిని కానీ ఏదో ఒక మార్గంలో తన అదుపులోకి తీసుకుంటారని మీలాంటి వాళ్ళు కూడా చాలాసార్లు చెప్తుంటారు. ఒకవేళ మీరు డబ్బుకు లొంగలేదు అంటున్నారు కాబట్టి మరో మార్గంలో ఏమైనా మీ పైన ఒత్తిడి తేవడానికి ప్రయత్నం జరిగింది? బెదిరింపులు జరిగినాయి చాలా. ఎందుకు చచ్చిపోతావు నువ్వు ఇక్కడ ఉంటే, వాళ్ళని ఎక్కడ ఎదిరించగలవు నువ్వు, వాళ్ళంతా దుర్మార్గులని ఇట్లా నా వెల్ విషర్స్ రూపంలో కూడా చాలా మంది నాకు హెచ్చరికలు చేస్తారు. అంటే ఆ హెచ్చరికలు మీ మీద అభిమానంతో చేశారా లేకుంటే? అదే అది నా మీద అభిమానంతో నేను అనుకోవట్లేదు. తర్వాత అర్థమైంది వాళ్ళ ద్వారా హెచ్చరికలు వచ్చినాయని. నేను చెప్పాను, ఇంతకంటే నష్టపోయేది ఇంకో ప్రాణమే కదా నా దగ్గర మిగిలింది. అన్ని విధాల నా పరువును తీశాడు, అదేవిధంగా మా అధికారాన్ని లాగేశాడు, చివరికి నన్నే దోషిగా చూపించాడు, నేనే కారణం అన్నాడు అన్నిటికి కూడా. ఇంత దుష్ప్రచారం చేసి చివరికి నాకేం మిగిలింది? నేనేం డబ్బు సంపాదించుకోలేదు. ఆ విధంగా చూస్తే ఫైనాన్షియల్గా వీక్గా అయిపోయాను, నేను ఇతని వల్ల అయిపోయాను. కనుక అన్నీ లాస్ అయిపోయినటువంటి నేను ఇంకా ప్రాణం ఉంటేంది పోతే ఏంటి? ఈ ప్రాణం ఒక మంచి పని కోసం పోవటం మంచిదే కదా. నా భర్త పోరాటం అనే దానికోసం నేను నిలబడ్డాను, చంపేని దానికి కూడా నేను సిద్ధపడ్డాను. ఏనాడు లక్ష్మీ పార్వతి జీవితంలో భయము లేకపోతే వెనకడుగు వేయటం అని కానీ, ఎక్కడ ఒక కాంప్రమైజ్ కానీ ఎప్పుడూ చోటు ఇవ్వలేదు. ఒక స్త్రీగా నేను గర్వంగా చెప్తున్నాను. నేను సమస్యలు వచ్చినప్పుడే మహిళలు చాలా గట్టిగా నిలబడతారంటానికి నేను కూడా ఒక ఉదాహరణ. అందువల్ల పైగా ఎట్లాంటి శత్రువులతో, అది వాళ్ళు చిన్నవాళ్ళు కాదు కదా. ఒక పక్క ఇంత పెద్ద కుటుంబం, మరో పక్కేమో అధికారం, ఇంకో పక్కేమో నా కులం, సేమ్ కులం, అదేవిధంగా మీడియా, ఇంతమంది కలిసి నన్ను ఒక్కదాన్ని దోషంగా చేసి నిలబెట్టి అంత దుర్మార్గం చేసి ఎన్టీఆర్ను కూల్చినటువంటి దుర్మార్గుని భుజాన మోస్తూ ఈ మీడియా, ఈ కులం అతని గొప్పగా హీరోగా చూపించుకుంటూ ఎన్టీఆర్ పడ్డ బాధని, ఆవేదనని, చివరి క్షణాల్లో ఆయన ఏడ్చిన ఏడుపును కూడా వీళ్ళు తీసుకోలేదంటే ఇంతకంటే దుర్మార్గమైన సొసైటీని నేను ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు చూడలేము కూడా. ఇక అసలు మీరు చెప్పేదాన్ని బట్టి ఈ ఎపిసోడ్లోని జరిగినప్పుడు మీడియా అటువైపు ఉంది, చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఆ టైంలో కనీసం మీకు రక్షణగా గన్మెన్లు అలాంటివి కేటాయించారా? అది కూడా లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు అప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు అది. తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చాక వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక నాకు రాష్ట్ర ప్రభుత్వం 2 గన్మెన్లు ఇచ్చింది. అప్పుడు నేను ఎమ్మెల్యే పదవి అయిపోయాగాని వెంటనే తీసేశారు. ఇప్పుడు వాళ్ళ అందరికీ ఇస్తారు, వాళ్ళ కుటుంబంలో అందరికీ గన్మెన్లు ఉన్నారు. ఎన్టీఆర్ భార్యకి మాత్రం గన్మెన్లు ఎవరు చెప్తున్నా నేను. ఆ రోజు ఇతను గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కొడుకు ఇంటికి కూడా పెట్టారు, కానీ భార్య ఇంటికి మాత్రం తీసి పారేశారు కావాలని. మళ్ళీ నేను అడగనన్నాను. మళ్ళీ అన్న పాపం వైఎస్ అన్న అడిగాడు, అమ్మ అవసరమై చెప్పు అని అంటే వద్దన్నా, అలవాటు అయిపోయిందని చెప్పాను నేను. అసలు అప్పటి నుంచి నేను ఎప్పుడు ప్రజల్లో మామూలుగా తిరుగుతాను, నాకు ఏ భయాలు లేవు. ఎందుకంటే ప్రాణం అంటే భయం ఉండే చంద్రబాబు లాంటి వాడికి కావాలి. అధికారం కోరుకునేటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళంటే పిరికితనం ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఉన్నదానికి కూడా అసలు అతను అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా దాదాపు 70-80 మంది అతను సెక్యూరిటీ, అది చాలలేదని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద పోట్లాడటం జరిగింది. వాళ్ళు ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ఎంత దుర్వినియోగపరిచేటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎక్కడ భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాము, ఎవరు ఇంత అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళు మనం చూడము. ముఖ్యంగా అతని కోసం ఎంత ఖర్చు పెడతాడు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఓ పక్క పేద రాష్ట్రం అని చెప్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ డబ్బులు లేవంటూనే స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి అక్కడికి విజయవాడకి స్పెషల్ ఫ్లైట్, విజయవాడ నుంచి మళ్ళీ ఎక్కడికి పోవాలి తిరుపతి పోతే స్పెషల్ ఫ్లైట్, ఇట్లా ఊళ్ళో తిరగటానికి కూడా స్పెషల్ ఫ్లైట్లో తిరిగేటువంటి వ్యక్తులు మనం ఎప్పుడూ చూడలేదు ఒక్క చంద్రబాబు నాయుడు. ఏకపక్షంగా చంద్రబాబు పాలన బ్రహ్మాండంగా ఉంది, ఈ దేశంలో ఎవరు ఇలాంటి పాలన అందించరు అని చెప్తున్నారు. ఒక ఎన్టీఆర్ సతీమణిగా ఇప్పటికీ కూడా టీడీపీలో కొందరు మీ అభిమానులు ఉంటారు. వాళ్ళు కలిసినప్పుడు ఆఫ్లైన్లో చంద్రబాబు నాయుడు పాలన గురించి మీ వద్ద ఏం చెప్తుంటారు? చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.